హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో గ్రూప్ 1కి సంబంధించి అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే టీఎస్పీఎస్సీ వాళ్ళు మన పాత గ్రూప్ 1 నోటిఫికేషన్ని రద్దు చేశారు. రద్దు చేసి ఇప్పుడే అంటే ఈ రోజే గ్రూప్ 1 నోటిఫికేషన్ కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో చూడండి, పోస్టుల సంఖ్య పెంచారు అండ్ మళ్ళీ ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనకు అప్లై డేట్ వచ్చేసి చూడండి, ఫిబ్రవరి 23 నుంచి మార్చ్ 14th వరకు మనకు టైం ఉంది. అంటే లాస్ట్ డేట్ మార్చ్ 14th అనమాట. అప్పటి వరకు అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఎడిట్ ఆప్షన్ కూడా మనకు డేట్ ఇక్కడ ముందే ఇచ్చేశారు. సో అది ఎప్పటి నుంచి అంటే మార్చ్ 23 నుంచి మార్చ్ 27 వరకు ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మీరు ఎడిట్ చేసుకోవడానికి వెసులుబాటు కూడా కల్పించారు. నెక్స్ట్ హాల్ టికెట్స్ వచ్చేసి మనకి ఎగ్జామ్ కంటే ఒక 7 days ముందు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి మే ఆర్ జూన్ లో ఉంటుంది. మే ఆర్ జూన్ 2024 అని మెన్షన్ చేశారు. మెయిన్స్ వచ్చేసి సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ 2024 లో ఉంటుంది. సో మనకి ప్రిలిమ్స్ మే ఆర్ జూన్ లో ఉండొచ్చు అండ్ మెయిన్స్ వచ్చేసి సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ లో ఉంటుంది అని చెప్పి మనకు క్లియర్ ఇక్కడ మెన్షన్ చేయడం అనేటువంటిది జరిగింది. సో మీరు మళ్ళీ అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనమాట. ఇక్కడ అది కూడా మనకు మెన్షన్ చేశారు. చూడండి, మీకు ఆల్రెడీ ఓటీఆర్ ఉంటుంది కదా, ఆ ఓటీఆర్ తోటి మీరు అప్లై చేసుకోవాలి టీఎస్పీఎస్సీ సైట్లోకి వెళ్ళి. సో ఇక్కడ మనకు ఇంతకుముందు అప్లై చేసిన వాళ్ళు కూడా మళ్ళీ రీ అప్లై చేయాలి అని మెన్షన్ చేశారు క్లియర్గా. సో నీడ్ టు లాగిన్, మళ్ళీ మీరు అప్లై కావాలి, లాగిన్ కావాలి, రీ అప్లై కూడా చేయాలి ఖచ్చితంగా. కాకపోతే అమౌంట్ మాత్రం ఇంతకుముందు పే చేశారు కదా, ఆ అమౌంట్ మీదే మీరు అప్లై చేసుకోవచ్చు. కొత్త వాళ్ళు మాత్రం ఇప్పుడు పే చేయాల్సి ఉంటుంది అనమాట. కొత్త వాళ్ళు ఇప్పుడు పే చేసి అప్లై చేసుకోవాలి. ఓకేనా? సేమ్ ఇంతకుముందు లాగానే అప్లై చేసుకోవడం. కాకపోతే అమౌంట్ అనేటువంటిది ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు, కొత్త వాళ్ళు పే చేయాలి. సో నెక్స్ట్ మనకు ఎగ్జామ్ కూడా మనకి ఏ విధంగా మెన్షన్ చేశారంటే, ప్రిలిమినరీ టెస్ట్ వచ్చేసి మే జూన్, ఖచ్చితంగా మే జూన్లోనే ఈ డేట్ ఏదా అనేటువంటి పర్టికులర్ డేట్ ఇవ్వలేదు. కొంచెం ముందు అంటే ఎగ్జామ్ కంటే మే జూన్ కంటే ముందు అనౌన్స్ చేస్తామని క్లియర్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా మనకి ఏ పోస్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏజ్ ఎంత ఉండాలి అనేటువంటిది కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. చూడండి, ఫస్ట్ డిప్యూటీ కలెక్టర్ సివిల్ సర్వీసెస్ అని ఉంది. దానికి మనకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 45 ఉన్నాయండి. ఏజ్ 18 నుంచి 46 ఉండాలి. మనకు పే స్కేల్ కూడా ఇచ్చారు పక్కకి చూడండి. నెక్స్ట్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ 2 కూడా ఉంది. దాంట్లో 115 పోస్టులు ఉన్నాయి. ఏజ్ వచ్చేసి 21 నుంచి 35 ఉండాలి. నెక్స్ట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్ వచ్చేసి 48 ఉన్నాయి పోస్టులు. 18 నుంచి 46 ఏజ్ ఉండాలి. నెక్స్ట్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ వచ్చేసి 4 ఉన్నాయి. 21 నుంచి 46 ఏజ్ ఉండాలి. సో డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్స్ వచ్చేసి 7 ఉన్నాయి. దీనికి ఏజ్ 18 నుంచి 46 ఉండాలి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఇవి వచ్చేసి 6 ఉన్నాయి. దీనికి ఏజ్ 18 నుంచి 46 ఉండాలి. నెక్స్ట్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ మెన్ జైల్ సర్వీసెస్ వచ్చేసి 5 ఉన్నాయి. 18 నుంచి 35 ఏజ్ ఉండాలి. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ సర్వీసెస్, సో ఇందులో 8 పోస్టులు ఉన్నాయండి. 18 నుంచి 46 ఉండాలి ఏజ్. సో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఉన్నాయి, అవి 30 పోస్టులు ఉన్నాయి. 21 టు 35 ఉండాలి. మున్సిపల్ కమిషనర్స్ వచ్చేసి గ్రేడ్ 2 41 పోస్టులు ఉన్నాయి. 18 నుంచి 46 ఏజ్ ఉండాలి. డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ వచ్చేసి 3 ఉన్నాయండి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్ వచ్చేసి 5 ఉన్నాయి. ఏజ్ 18 నుంచి 46 ఉండాలి. డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ వచ్చేసి 2 ఉన్నాయి. 18 నుంచి 46 ఏజ్ ఉండాలి. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్స్ వచ్చేసి 5 ఉన్నాయి. ఏజ్ 18 నుంచి 46. సో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ లే సెక్రటరీ అండ్ ట్రెజరీ గ్రేడ్ 2 వచ్చేసి 20 ఉన్నాయి. ఏజ్ 18 నుంచి 46 ఉండాలి. అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్స్ వచ్చేసి 38 ఉన్నాయి. ఏజ్ 18 నుంచి 48. సో మనకి ఇక్కడ ఏజ్ డిఫరెంట్గా ఉంటుంది. చూసుకోండి, మనకు ఏ వీటికైతే మన ఏజ్ ఎలిజిబుల్లో వాటికే మనం అప్లై చేసినట్టు అనమాట. సో అసిస్టెంట్ అడల్ట్ ఆఫీసర్స్ వచ్చేసి 41, ఏజ్ 18 టు 46 ఉండాలి. అండ్ మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ వచ్చేసి 140 ఉన్నాయి. ఏజ్ 18 టు 46 ఉండాలి. సో టోటల్ వచ్చేసి 563, ఇంతకుముందు 503 ఉండే, ఇప్పుడు 60 పోస్టులు అదనంగా కలిపారు. టోటల్ 563 అయింది. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు. మీకు ఆల్మోస్ట్ ఆల్ తెలుసు ఫ్రెండ్స్, అంటే గ్రూప్ 1 రాయాలంటే ఖచ్చితంగా డిగ్రీ పాస్ అయి ఉండాలి, లేదంటే దానికి ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ అయినా పాస్ అయి ఉండాలి. సో అయినా కూడా ఇంకా మళ్ళీ ఒక్కొక్క పోస్ట్కి కొన్నిటికి డిఫరెంట్గా ఉంటుంది అనమాట. డిగ్రీ కాకుండా డిగ్రీతో పాటు ఇప్పుడు ఇంజనీరింగ్ ఉండడం ఇలాంటివి కూడా ఉంటాయి. సో ఆ పోస్టులకి మనకి ఇంజనీరింగ్ ఉంటేనే ఎలిజిబుల్ అన్నమాట. లేని వాళ్ళు
మిగిలిన పోస్టులకు డిగ్రీతో ఉండే పోస్టులకు ఎలిజిబుల్ ఉంటారు, వాటికి మాత్రం ఎలిజిబిలిటీ ఉండదు అని. సో అట్లా కొన్నిటికి స్పెషల్గా కొన్ని స్పెషల్ క్వాలిఫికేషన్ ఉంటేనే తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4th చూడండి, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ కి మస్ట్ పాసెస్ ఎ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ ఉంది. అంటే వాళ్ళకి ఆ ఇంజనీరింగ్ ఉంటేనే మనం ఆ పోస్ట్కి ఎలిజిబుల్, లేకపోతే ఎలిజిబుల్ కాదు. సో మనం అప్లై చేసేటప్పుడే అది క్లియర్ గా మనకు ఏ నంబర్ పోస్టులకి, ఏ కోడ్ ఉండేటువంటి పోస్టులకి ఎలిజిబుల్ అనేటువంటిది చూపిస్తుంది. వాటికే మనం ఎగ్జామ్ రాసినట్టు అనమాట. సో అది కొంచెం నోట్ చేసుకోండి. నెక్స్ట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా మనకు ఎలిజిబుల్, అంటే డిస్టెన్స్ లో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ గురించి ఇచ్చారు. ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ అంటే ఏమేమి ఉండాలి, ఇప్పుడు బీటెక్ వాళ్ళు కూడా మనకు అప్లై చేసుకోవచ్చు గ్రూప్ 1 కి. ఆ విధంగా ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు నోటిఫికేషన్ లో ఇచ్చారు. నెక్స్ట్ ఈ పోస్ట్ కోడ్ నెంబర్ 2 అండ్ 9 కి 165 సెంటీమీటర్స్ కంటే తక్కువ హైట్ ఉండదు. మినిమం 165 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. చెస్ట్ వచ్చేసి 86.3 సెంటీమీటర్స్ ఉండాలి చెస్ట్. అంటే ఎందుకంటే పోలీస్ కి సంబంధించినటువంటి జాబ్స్ కాబట్టి హైట్, చెస్ట్, వీటి అంటే ఫిజికల్ మెజర్మెంట్స్ కూడా చూస్తారు. సో అంతా ఉండాలి, అది ఉంటేనే మనం దానికి ఎలిజిబుల్. అదేవిధంగా మనకి ఇక్కడ విజన్ గురించి కూడా ఇచ్చారు. సో మనకు విజన్ 6/6 ఉండాలి. నియర్ విజన్ రీడ్ వచ్చేసి 0.6 ఉండాలి. సో దేనికైనా స్టాండర్డ్ 1 అయినా 2 అయినా స్టాండర్డ్ 3 అయినా ఇంతే ఉంది, 0.6 ఉండాలి. స్టాండర్డ్ 3లో కొంచెం వెసులుబాటు ఉందన్నమాట, మిగిలిన 6/6 ఉన్నాయి. నెక్స్ట్ ఇది మల్టీ జోనల్ పోస్ట్ కాబట్టి మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 అని చెప్పేసి మల్టీ జోన్ 1 లో ఏమేమి డిస్ట్రిక్ట్స్ వస్తాయి, మల్టీ జోన్ 2 లో ఏమేమి డిస్ట్రిక్ట్స్ వస్తాయో డిస్ప్లే చేశారు. చూడండి మీది దేని కిందకి వస్తుందో మీకు అర్థమైపోతుంది. ఇక ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మీకు ఏజ్ రిలాక్సేషన్ గురించి తెలుసు. ఎప్పటి నుంచి క్యాల్కులేట్ చేసుకోవాలి అంటే మీరు 1/7/2024 వరకు మీరు క్యాల్కులేట్ చేసుకొని చూసుకోవాలి. అంటే July 1, 2024 వరకు దాన్ని చూసుకోండి. క్యాల్కులేట్ చేసుకుంటే మీరు ఎలిజిబిలిటీ ఉందా లేదా తెలుస్తుంది. సో ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వచ్చేసి 5 years ఉంటుంది. అలా లెంత్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ని బట్టి 5 years ఇస్తారు. ఎక్స్ సర్వీస్ మెన్స్కి 3 years రిలాక్సేషన్ ఉంది. ఎన్సీసీ వాళ్ళకి 3 years ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years ఉంటుంది. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి వచ్చేసి 10 years రిజర్వేషన్ ఉంటుంది. సో ఇది ఇప్పుడు ఎక్స్ సర్వీస్ మెన్కి ఇట్లా సర్వీస్ లెంత్ ఆఫ్ సర్వీస్ బట్టి ఇస్తామని చెప్పి మెన్షన్ చేశారు. సో అది ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తారో చూడాలి మరి. నెక్స్ట్ ఇక్కడ మనకు 33 districts సెంటర్ పెట్టుకోవచ్చు అని ఇచ్చారు. కాకపోతే ఇవి ఓఎంఆర్ షీట్ లో, అంటే ఇంతకు ముందు ఓఎంఆర్ షీట్ త్రూ పెట్టారు కదా ఎగ్జామ్, అలా పెడితే 33 district లో మనం రాసుకోవచ్చు. అలా కాకుండా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కనుక పెడితే, సో అప్పుడు మనకు 33 districts లో ఇవ్వలేదు, జస్ట్ ఈ 10 districts లోనే ఇచ్చాడు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదండి 10 districts, అందులో మాత్రమే మనం ఎగ్జామ్ రాయగలం. లేదు ఓఎంఆర్ షీట్ ద్వారా పెడితే మాత్రం 33 districts లో మనం రాయొచ్చు. దాని తర్వాత మెయిన్స్ వచ్చేసి మనం హైదరాబాద్ అంటే హెచ్ఎండిఏ పరిధిలోనే రాయొచ్చు, లేదంటే కమిషన్ ఏ విధంగా డిసైడ్ చేస్తే అట్లా రాయొచ్చు అని మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి మనకు పోస్టులు క్యాస్ట్ వైజ్, మల్టీ జోనల్ వైజ్ ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి, అంటే ఏ రిజర్వేషన్ లో ఎన్ని అలర్ట్ చేయబడ్డాయి అనేటువంటిది క్లియర్ గా మనకు మెన్షన్ చేశారు. మీకు నోటిఫికేషన్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ లింక్ త్రూ మీరు డైరెక్ట్ మీరు నోటిఫికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే అందరికి తెలిసిందే టీఎస్పీఎస్సీ సైట్ లోకి వెళ్ళండి, నోటిఫికేషన్ ని మొత్తం మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని మొత్తం క్లియర్ గా మీరు తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి, సిలబస్ ఇచ్చారు. గ్రూప్ 1 సర్వీసెస్ ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్ కి వచ్చేసి మనకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ ఉంటుంది. 150 questions, 2.5 hours టైం ఉంటుంది, 150 marks ఉంటాయి. సో దీని తర్వాత సెలెక్ట్ అయితే ప్రిలిమినరీలో మెయిన్స్ లో వచ్చేసి ఫస్ట్ జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, క్వాలిఫైయింగ్ టెస్ట్ 3 hours డ్యూరేషన్ ఉంటుంది, 150 marks. అదేవిధంగా పేపర్ 1 ఉంటుంది మళ్ళీ, అంటే రిటర్న్ జనరల్ ఇంగ్లీష్ అయిపోయిన తర్వాత పేపర్ 1 జనరల్ ఎస్సే ఉంటుంది, అది 3 hours 150 marks ఉంటాయి. సో పేపర్ 1 జనరల్ ఎస్సే కూడా, అందులో మళ్ళీ మనకు 6 సబ్ టాపిక్స్ ఇచ్చారు. అది కాంటెంపరీ సోషల్ ఇష్యూస్ అనుకుంటే ఇచ్చారు, అవి చూడండి. నెక్స్ట్ పేపర్ 2 హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ ఉంటుంది. సో హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ ఇది 3 hours ఉంటుంది, 150 marks. నెక్స్ట్ పేపర్ 3 కూడా ఇచ్చారు, ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ అని ఉంది. సో దీనికి కూడా 3 hours, టోటల్ 150 marks.
సో ఇవన్నీ ఎస్ఏ రైటింగ్లో రాయాలి కాబట్టి, అంటే డిస్క్రిప్టివ్ మెథడ్ కాబట్టి ఆ విధంగానే మనం ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 4 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ 3 hours 150 మార్క్స్. నెక్స్ట్ పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్, దీనికి 3 hours ఉంటుంది, 150 మార్క్స్. పేపర్ 6 వచ్చేసి తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్, 3 hours 150 మార్క్స్, టోటల్ 900 మార్క్స్. సో ఇది గ్రూప్ 1 మెయిన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అదేవిధంగా ప్రిలిమినరీ టెస్ట్కి ఏమేమి సిలబస్ ఉంటుందో డీటెయిల్గా మనకి ఇక్కడ టాపిక్స్ కూడా ఇచ్చారు. ఈ టాపిక్స్ మొత్తం మనం క్లియర్గా చూసుకొని ఆ టాపిక్స్లో ఉన్నటువంటి మ్యాటరే మనం కనుక ప్రిపేర్ అయితే ఈజీ ఉంటుంది అనమాట. నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్కి 10th స్టాండర్డ్ లోపు ఉంటుందని చెప్పేసి ఇక్కడ 8 సబ్ టాపిక్స్ ఇచ్చారు. పేపర్ 1 జనరల్ ఎస్సేలో కూడా మనకు ఇన్ఫర్మేషన్ అంటే సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 ఇచ్చిండ్రు. నెక్స్ట్ పేపర్ 3 ఇట్లా మొత్తం సిలబస్ క్లియర్గా సబ్ టాపిక్తో సహా మీకు మొత్తం మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో. ఆ టాపిక్స్ మొత్తం మనం క్లియర్గా చూసుకొని ప్రిపేర్ కావడం అనేటువంటిది చాలా బెటర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ముందు ప్రిలిమ్స్ ఉంటుంది కాబట్టి ప్రిలిమ్స్కి ఫస్ట్ ప్రిపేర్ అయ్యి తర్వాత ప్రిలిమ్స్లో సెలెక్ట్ అయితే మెయిన్స్కి మనం ఏ విధంగా ప్రిపేర్ కావాలనేటువంటిది కూడా ఈ నోటిఫికేషన్ క్లియర్గా తెలుసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది. సో కాబట్టి ఇది మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ అండి.